పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే ఇది మూర్తిమత్వ రుగ్మత లేక మూర్తిమత్వ అపవ్యవస్థలుగా చెప్పుకోవచ్చు. మూర్తిమత్వం అనేది కొన్ని లక్షణాలతో కలిగినటువంటి ప్రవర్తనపరమైనటువంటి, ఆలోచనపరమైనటువంటి, అనుభూతులపరమైనటువంటి ఒక వ్యక్తికి కొన్ని లక్షణాంశాలు ఉంటాయి. ఇవి ప్రతి వ్యక్తిలోనూ కొద్ది గొప్ప స్థాయిలో ఉంటాయి. వీటి స్థాయి కానీ వీటి ఆధిక్యత కానీ వ్యక్తులలో తేడాలు ఉంటాయి. ఉదాహరణకి శాంత స్వభావం అనేది ఒక లక్షణాంశంగా తీసుకుంటే, ఈ శాంత స్వభావం అనే లక్షణాంశం మీద అనేటువంటి ఒక కంటిన్యూమ్, ఒక సరళ రేఖ మీద దాన్ని కనుక మనం గుర్తించినట్లయితే ఇది ప్రతి వ్యక్తిని ఆ స్థాన రేఖ మీద ఏదో ఒక చోట మనం అతన్ని గుర్తించవచ్చు. అంటే లక్షణాంశ దృక్పథం ఏమంటుందంటే ప్రతి వ్యక్తిలోనూ లక్షణాలు అనేటివి ఉంటాయి. ఇవి శారీరక, మానసిక లక్షణాలు, ప్రత్యేకించి మానసిక లక్షణాలు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. కొందరిలో ఇవి ఎక్కువ ఆధిక్యంగా ఉంటాయి, ఉన్నత స్థాయిలో ఉంటాయి. మరికొంతమందిలో కొంచెం తక్కువ స్థాయిలో ఉంటాయి. అంతే తప్ప వ్యక్తుల్లో ఒకరిలో ఉండడం, మరొకరిలో అసలు లేకపోవడం అనేటువంటిది జరగదు. ఇది లక్షణాంశ సిద్ధాంత దృక్పథం మనకు చెబుతుంది. ఇందులో గార్డన్ ఆల్పోర్ట్ కానీ, ఐజింక్ కానీ, కెటేల్ కానీ, గెల్ఫర్డ్ కానీ, తర్వాత నెక్రే, కోస్టా, జాన్ నౌమన్ వీళ్ళందరూ పంచకారక సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. బిగ్ 5 థియరీ లేదా 5 ఫ్యాక్టర్ థియరీ అనేటువంటిది. వీరందరూ కూడా లక్షణాంశ ఉపగమనే సమర్థించారు. వ్యక్తుల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి, ప్రతి వ్యక్తిలోనూ ఈ లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో మరింత ప్రస్ఫుటంగా మరింత ఉన్నత స్థాయిలో ఉంటాయి, కొంతమందిలో చాలా స్వల్ప స్థాయిలో ఉండొచ్చు, మరికొంతమందిలో మాధ్యమికంగా ఉండొచ్చు. ఆ విధంగా మనం మూర్తిమత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే చిన్నతనం నుండే వ్యక్తులకు కొన్ని లక్షణాంశాలు మొదట గోచరిస్తాయి. ఆ తర్వాత అవి పెరిగి పెద్ద కొద్దీ వారిలో బలీయంగా నాటుకుని పోతాయి. ఆ విధంగా చూస్తే ప్రజ్ఞ కానీ, సామాజికత కానీ, లేకపోతే ఇతరులతో కలిసిమెలిసి ఉండేటువంటి లక్షణం కానీ, దయా స్వభావం కానీ, పిసినారితనం కానీ, ధైర్య స్వభావం కానీ, ఇవన్నీ క్రమేణా చిన్నతనం నుండే అవి గోచరించి తర్వాత వయోజన దశకు చేరుకునేటప్పటికీ వ్యక్తిలో బలీయంగా నాటుకుని ఉంటాయి. అయితే లక్షణాంశాలు పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ఆ వ్యక్తిలో అవి ప్రతిబింబిస్తూనే ఉంటాయి. కొంతకాలం తర్వాత కొన్ని లక్షణాలు కొంత ప్రస్ఫుటంగా కనిపించవచ్చు. కొంతకాలం గడిచేసరికి ఆ లక్షణాల స్థాయి కొంతవరకు తగ్గితే తగ్గవచ్చు, కానీ పూర్తిగా అదృశ్యం కావడం అలాంటిదేం సంభవించదు. దీన్ని బట్టి చూస్తే ట్రైట్స్ అనేటివి, లక్షణాంశాలు అనేటువంటివి, ఎందుకంటే ఇది జన్యుపరంగా అనువంశికతగా లేదా వంశపారంపర్యంగా మన తల్లిదండ్రుల నుంచి లేదా మన పూర్వీకులు, మన తాత ముత్తాతల నుంచి ఇవి జన్యుపరంగా వచ్చినటువంటి సంక్రమించినటువంటి స్వభావం కాబట్టి ఇది సాధ్యమైనంత వరకు పుట్టిన మొదలు చనిపోయినంత వరకు ఈ లక్షణాంశాలను వ్యక్తి వ్యక్తం చేస్తూనే ఉంటాడు. మూర్తిమత్వ సిద్ధాంతాన్ని
మెక్రే అండ్ కోస్టా ఇందాక చెప్పుకున్నట్టు ఆర్పోర్ట్ కానీ కెట్టెల్ కానీ వారు కూడా లక్ష్యాంశాలను గురించి విరివిగా అధ్యయనాలు చేసి తమ సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది. ఈ మెక్రే అండ్ కోస్టా ప్రతిపాదించిన పంచకారక సిద్ధాంతం 5 ఫ్యాక్టర్ థియరీ ప్రకారం వ్యక్తులలో ఈ 5 ముఖ్యంగా ఓపెన్నెస్ అంటే అనుభవానికి జీవితానికి ఎప్పుడు తెరచిన పుస్తకం లాంటి దేన్నైనా ఆహ్వానించేటువంటి ఒక స్వభావం ఉంది. దేనికి ముందస్తుగానే ఫలానాది మంచిది కాదు, ఫలానాది చెడ్డది, ఫలానా స్వభావం ఫలానా లక్షణాన్ని చూపించకూడదు అనేటువంటి స్వభావం వీరిలో ఉండదు. ప్రతిదాన్ని స్వీకరించడానికి మీరు సంసిద్ధతను చూస్తారు. అది ఓపెన్నెస్. అలాగే కాన్షియన్షియస్నెస్, ఇది అంతరాత్మ ప్రేరితమైనటువంటి స్వభావం. ప్రతిదానికి మీరు మంచి చెడు, తర్వాత నీతి అవినీతి ఇలాంటి వాటిని గురించి బేరీజ్ వేసుకోవడం, ఎదుటి వ్యక్తులను హర్ట్ చేయకూడదు, గాయపరచకూడదు, ఇతరులకు సాధ్యమైనంత వరకు మనం వీలైతే సహాయం చేయాలి కానీ ద్రోహం చేయకూడదు. ఇలాంటి నమ్మకంతో ఉన్నటువంటి స్వభావం అది కాన్షియన్షియస్నెస్. తర్వాత ఎక్స్ట్రావర్షన్, ఇంట్రావర్షన్. ఇందులో బాహ్యవర్తన, అంతర్వర్తన. బాహ్యవర్తనలు ఇతరులతో కలిసిమెలిసి ఉండటానికి కానీ మాటకారితనం చూపడం, నలుగురిలో ఎప్పుడు ఉండాలని కోరుకోవడం, వీళ్ళకి సామాజికత ఎక్కువ, సోషబిలిటీ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు బహిర్వర్తనం. దానికి విరుద్ధమైనటువంటిది అంతర్వర్తనం. అంతర్వర్తనలు ఎప్పుడు ఒంటరితనాన్ని కోరుకుంటారు. నలుగురితో పదే పదే సంభాషించడం, లేకపోతే కలిసిమెలిసి మరి ఎక్కువ సాన్నిధ్యాన్ని పెంచుకోవడం, ఇలాంటివి వాళ్ళకి అంతగా రుచించవు. అంత మాత్రాన వీళ్ళు సిగ్గుపడము లేకపోతే స్వభావం అని కాదు, వీరికి ఇతరులతో ఎక్కువ కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం లేదనుకుంటారు. ఇది వాళ్ళ వైఖరిలోనే అలాంటి స్వభావం వాళ్ళకి ఏర్పడుతుంది. ఇది బహిర్వర్తనం లేదా అంతర్వర్తనం సంబంధించినటువంటి పర్సనాలిటీ ఫ్యాక్టర్. తర్వాత అగ్రీబుల్నెస్, అంగీకారం. ఇతరుల అభిప్రాయాలను, అందులో మంచితనం ఉంటే, అందులో గొప్పతనం ఉంటే దానిని స్వీకరించడం, అభినందించడం, ఇతరులకు అనుకూలంగా సాధ్యమైనంత వరకు ఇతరులను కలుపుకొని పోయేటువంటి స్వభావం అగ్రీబుల్నెస్. తర్వాత న్యూరోటిసిజం వర్సెస్ స్టెబిలిటీ. ఇది నాడీ రుగ్మత. ఇది ప్రతికూల లక్షణము. దానికి విరుద్ధమైనటువంటి స్వభావం, లక్షణాంశం ఏంటంటే ఎమోషనల్ స్టెబిలిటీ. ఈ అనుభూతులు చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే ఉద్వేగాత్మకమైనటువంటి పరిపక్వత, స్థైర్యం, స్థిరంగా ఉండడం. చిన్న చిన్న పొరపాట్లకు కానీ లేదా అనుకున్నవి సరిగా జరగకుండా కొన్ని అవాంతరాలు ఎదురైనప్పుడు కానీ చలించకపోవడం, లేదా తన బ్యాలెన్స్ను కోల్పోకుండా ఉండడం, నిబ్బరత్వం చూపించడం. ఇది మన ఉద్వేగాలకు సంబంధించినటువంటి ఒక పరిపక్వత.
సాధారణంగా పనులు సరిగా జరగకపోయినా, ఏదైనా అవాంతరాలు ఏర్పడినా, హఠాత్తుగా చేస్తున్న పని ఆపవలసి వచ్చినా, అంతరాయం కలిగిన చాలామంది తికమకలు పడిపోతుంటారు. చాలా అప్సెట్ అయిపోవడం, అయ్యో ఇంకెలాగని ఒక్కసారిగా నిరాశ నిస్పృహలకు గురి కావడం. అలా కొంతమందికి అంతరాయాన్ని లేకపోతే సజావుగా పని జరగకపోవడం, ఇలాంటి వాటిని వారు నిబ్బరంగా స్వీకరించలేదు. కానీ ఈ ఎమోషనల్ స్టెబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, అవాంతరాలు ఎదురైనప్పటికీ, పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ వారు అత్యధికంగా తల్లడిల్లిపోవడం, లేకపోతే దానిని భరించలేకపోవడం, కృషించిపోవడం, ఇలాంటి బలహీనతలను వారు వ్యక్తం చేయరు. ఈ 5 కారకాలను కనుక దృష్టిలో ఉంచుకుని పరిశీలించినట్లయితే ఈ మూర్తిమత్వ అపవ్యవస్థలను మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఈ మూర్తిమత్వ అపవ్యవస్థలను DSM-5 అమెరికన్ సైకాట్రీ అసోసియేషన్ అనుసరించేటువంటి రోగ నిర్ధారణ, రోగ వర్గీకరణ సూత్రాలను పాటించి DSM-5 ప్రకారం చూసినట్లయితే వీరికి ఇంపైర్మెంట్ ఇన్ సెల్ఫ్ అండ్ ఇంటర్పర్సనల్ ఫంక్షనింగ్. ఈ సెల్ఫ్ అనేటువంటిది ప్రతి వ్యక్తికి తానేంటి భౌతికంగా, మానసికంగా, శారీరకంగా తనకున్నటువంటి గొప్పదనం ఏంటి, లేకపోతే తనలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఇతరులు నా గురించి ఏమనుకుంటుంటారు అనేటువంటి భావన వీరిలో, అవగాహన వీరిలో ఉంటుంది. ఈ సెల్ఫ్ అనేటువంటి కాన్సెప్ట్, భావన ఏర్పడినప్పుడు ఇది రాను క్రమేణా ప్రతి వ్యక్తి నిజ జీవితంలో, దైనందిన జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, సమస్యలు, వాటిని తాను ఎలా పరిష్కరించగలుగుతున్నాడు, ఎంతవరకు వాటిని విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాడు, తన శక్తి సామర్థ్యాలు, తన భౌతిక రూపము, ఇలాంటి వాటికి గురించినటువంటి ఒక భావన, ఒక అవగాహన ప్రతి వ్యక్తిలో ఏర్పడుతుంది. ఓ, నేను ఇలా ఉన్నాను, నా చర్మం రంగు ఇలా ఉంది, నా ఎత్తు ఇలా ఉంది, నేను బలిష్టంగా ఉంటాను, లేకపోతే చాలా సన్నగా బక్కపీసుగా ఉంటాను, బలహీనుడిని. ఇలాంటి భావాలు ప్రతి వ్యక్తిలోనూ తనను గురించి తనకు ఉన్నటువంటి అవగాహనే ఈ సెల్ఫ్. ఇది ఆత్మ భావన, తాను అనేటువంటి ఒక భావన. ఇది తన జీవితంలో తాను ఎదుర్కొనేటువంటి సమస్యల ఫలితంగాను, ఇతరులు తన గురించి సంభాషణ పూర్వకంగా వ్యక్తం చేసేటువంటి భావాల ద్వారాను మనకు మనమంటే మనకేంటి, నా స్వభావం ఏమిటి, నా సామర్థ్యాలు ఏమిటి, నా బలహీనతలు ఏమిటి అనేటువంటి అవగాహన ప్రతి వ్యక్తికి ఏర్పడుతుంది. ఈ సెల్ఫ్ అనేటువంటి భావన, ఆత్మ భావన ఏర్పడిన తర్వాత వ్యక్తి సరిపోల్చి చూసుకుంటాడు. తాను అనుకున్నట్లు తన ఊహకు అనుసరించి, ఊహకు అనుకూలంగానే తను పనులు విజయవంతంగా ముగించగలుగుతున్నాడా, విజయవంతంగా సాధించగలుగుతున్నాడా, లేదా అనుకున్నది నేను చాలా సామర్థ్యము, తెలివితేటలు, ప్రజ్ఞాపాఠవాలు ఉన్నటువంటి వ్యక్తి అని ఇంతవరకు అనుకున్నాను, కానీ ఫలానా పరీక్షలో నేను ఫెయిల్ అయ్యాను, లేకపోతే ఫలానా రోజు నేను సరిగా, ఇది క్రీడాకారునికి కావచ్చు, ఒక పాఠశాల విద్యార్థికి కావచ్చు, ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగస్తుడు కావచ్చు, ఒక గృహిణి కావచ్చు, ప్రతి వ్యక్తిలోనూ ఈ ఆత్మభావన అనేటువంటిది ఏర్పడుతుంది.
అయితే ఈ మూర్తిమత్వ అపవ్యవస్థలకు గురి అయినటువంటి వ్యక్తిలో తన గురించి తనకు సరైనటువంటి అవగాహన ఉండదు. రెండవది, ఇతరులతో కూడా వీరి సంబంధ బాంధవ్యాలు చాలా దుర్బలంగా ఉంటాయి, చాలా ప్రతికూలమైనటువంటి, ఎవరితోనూ వీరు సరిగా మసలుకోలేరు. ఇతరులతో ఒక సాన్నిహిత్యమైనటువంటి సంబంధం కానీ బంధము కానీ ఏర్పరచుకోవడం వీరికి చేత కాదు. వీరు ఒక్కొక్కసారి అలాంటి ప్రయత్నం కూడా చేయరు. అసలు ఇతరుల గురించి అసలు పట్టించుకోరు. ఈ మూర్తిమత్వ రుగ్మతల కింద 3 రకాలైనటువంటి రుగ్మతలు అపవ్యవస్థలను ఒక సముదాయంగా వర్గీకరించడం జరిగింది. ఒకే సముదాయం. ఇవి ఒకే సముదాయంగా ఎందుకు వర్గీకరించారంటే, ఈ 3 రకాలైనటువంటి అపవ్యవస్థలలోనూ ఒకదానితో ఒకటి పరస్పరం కలిసిపోయేటువంటి లక్షణాలు మూడింటిలోనూ కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. కొన్ని పోలికలు ఉన్నాయి కాబట్టి వీటిని ఒకే వ్యాధిగా చెప్పకుండా 3 రకాలైనటువంటి అపవ్యవస్థలే, రుగ్మతలే, కానీ ఒకే సముదాయం కింద చేర్చబడింది. ఇది DSM-5 చేసినటువంటి వర్గీకరణ. ఇందులో కొన్ని ఇందాక చెప్పుకున్నట్టు ఒకే సముదాయంలో కొన్ని లక్షణాలు, వ్యాధి లక్షణాలు, సిమ్టమ్స్ కోఅక్కర్ అంటే ఇద్దరిలోనూ, ఇది కోర్ అక్కర్ అన్న కో మార్బిడిటీ అన్న ఒకే అర్థమే. ఇందులో 2-3 వ్యాధి లక్షణాలు ఆ రుగ్మతలో మనకు గోచరిస్తాయి, కనిపిస్తాయి. ఇందులో పర్సనాలిటీ డిజార్డర్స్, మూర్తిమత్వ రుగ్మతలను గుర్తించడం, వ్యాధి నిర్ధారణ, డయాగ్నోస్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగే వాటి కారకాల గురించి కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే, ఈ మూర్తిమత్వ అపవ్యవస్థలకు సంబంధించినటువంటి రుగ్మతలలో మనం లక్షణాంశాలను బట్టి వాటిని గమనించి ఈ వ్యాధిని గుర్తించాలి తప్ప, ఈ ప్రవర్తనపరమైనటువంటి అంశాలను బట్టి మనం ఆ వ్యాధిని నిర్ధారించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది క్లినికల్ సెట్టింగ్లో కానీ, అంటే ఈ చికిత్సా కేంద్రంలో కానీ, లేకపోతే సామాజికపరమైన సన్నివేశాలలో కానీ ఈ లక్షణాలను బట్టి మనం నిర్ధారించడం చాలా కష్టం. తర్వాత డైమెన్షనల్ అప్రోచ్, ఇది వ్యాధి లక్షణ ఉపగమం, లక్షణాంశ ఉపగమం పద్ధతి ప్రకారమే దీనిని గమనించాలి తప్ప, ఒక కేటగిరీ, ఒక తరగతిగా దీనిని మనం విడదీయడానికి లేదు. తర్వాతది, కొంతమంది ఈ మూర్తిమత్వ అపవ్యవస్థలతో బాధపడేటువంటి వ్యక్తులు తర్వాత వారిలో ఈ వ్యాధి లక్షణం ఉంది అని నిర్ధారించిన తర్వాత ఒక 2 ఏళ్ళ తర్వాత వాటిని ఇంటర్వ్యూ లేదా ముఖాముఖి సంభాషణ, దీన్ని పరిపూర్చ అని కూడా అంటారు. ఈ పద్ధతి ద్వారా వారి నుంచి సమాచారాన్ని సేకరించినప్పుడు వారిలో మరికొన్ని కొత్త లక్షణాలు కూడా బయటపడడం జరిగింది. అందువలన ఈ వ్యాధి లక్షణాలను నిర్ధారించడం చాలా కష్టంతో కూడుకున్న పని. తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ ఇన్వెంటరీస్, సాధారణంగా ప్రశ్నావళిని లేదా మానసిక పరీక్ష ఇస్తారు.
పేపర్ పెన్సిల్ టెస్ట్ ఇచ్చినప్పుడు వారు ఆ వాక్యాలను చదివి ఒక్కొక్క సమస్య తనలో ఎంతవరకు ఉంది, అసలు ఉందా లేదా, లేదా కొన్ని క్వశ్చనర్లలో కొన్ని ప్రశ్నలలో ఈ అభిప్రాయంతో నీకు ఏకీపిస్తావా లేకపోతే ఏకీపించవా, ఇలాంటి ఐటమ్స్కి వ్యక్తులు ఇచ్చే ప్రతిస్పందనల ఆధారంగా మనం నిర్ధారించడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఈ మూర్తిమత్వ అపవ్యవస్థలకు గురైనటువంటి వ్యక్తులు తమలో ఈ బలహీనతలు ఉన్నట్లు వారికి అవగాహన ఉండదు. అది మొదటి చాలా గొప్ప అడ్డంకి. తనలో ఈ వ్యతిరేక స్వభావం లేదా ప్రతికూల లక్షణాంశం ఉన్నట్లు వారు అంగీకరించరు, లేదా ఒకసారి వారికి తమలో అవలక్షణం ఉన్నట్లుగా వారికి అవగాహన కూడా ఉండదు. అందువల్ల దీనిని గుర్తించడం చాలా కష్టం, వ్యాధి నిర్ధారణ. తర్వాత దీనిలో వ్యాధికి కారణాలను విశ్లేషించడం కూడా చాలా కష్టం. ఎందుకంటే కోమార్బిడిటీ, సహవ్యాధి సంబంధం, కొన్ని వ్యాధులు ఒకటిగా రాకుండా 2-3 కలిసి వస్తాయి. ఉదాహరణకు ఈ మూర్తిమత్వ లక్షణాంశాలు, మూర్తిమత్వ రుగ్మతకు బహుశా అబ్సెసివ్ కంపల్సివ్ రియాక్షన్, అది వ్యాకులత అపవ్యవస్థ. ఆ వ్యవస్థకు ఆ అపవ్యవస్థకు ఈ మూర్తిమత్వ అపవ్యవస్థకు ఒక విధమైనటువంటి సహజ సంబంధం ఉంటుంది. రెండు ఒకే వ్యక్తిలో గోచరించే అవకాశం ఉంది కాబట్టి దీని కారణాన్ని ఇదమిద్దంగా చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత పిల్లల్లో ఒక టెంపర్మెంట్ అనేది జన్యుపరంగా లేకపోతే జన్మతగా ఒక వ్యక్తిలో సంక్రమించినటువంటి స్వభావం. ఈ స్వభావానికి మనం ఏ లక్షణాలను ఆపాదించడం కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇది లక్షణాంశపరంగా వచ్చింది కాబట్టి ఫలానా కారణమని నిర్ధారించడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకే లక్షణాంశ సిద్ధాంతాన్ని కూడా ఇది జన్మతా సంబంధించినది అని చెప్తున్నారు, కానీ దానికి కారణాన్ని ఇదమితంగా చెప్పలేకపోవడం ఒక బలహీనతగా పలువురు టైప్ సిద్ధాంతవాదులు దానిని వ్యతిరేకించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ మూర్తిమత్వ రుగ్మతలను మూడింటిని ఇక్కడ శాస్త్రజ్ఞులు ఒకే సముదాయం కింద చేర్చడం జరిగింది. మొదటిది పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్. ఇది సంభ్రాంతి మనోవిదడన లేదా సంభ్రాంతి సంబంధమైన మానసిక రుగ్మత. రెండవది స్కిజాయిడ్ పర్సనాలిటీ. ఒకటేమో పారానాయిడ్, ఇది సంభ్రాంతి సంబంధమైనటువంటి మూర్తిమత్వ రుగ్మత. రెండవది స్కిజాయిడ్ పర్సనాలిటీ, అంటే మనోవిదడన పూర్వ రుగ్మత. ఇంకొకటి స్కిజోటైపల్, ఇది కూడా మనోవిదలన పూర్వకమైనటువంటి మనోవిదలనకు సంబంధించినటువంటి ఒక రుగ్మతగానే చెప్పుకోవచ్చు. ఈ మూడు కొన్ని సారూప్యతలను కలిగి ఉన్నాయి, సిమిలారిటీస్. అందువల్లనే వీటిని క్లస్టర్ ఏ అనేటువంటి సముదాయం. ఇందులో మొత్తం 3 సముదాయాల గురించి తర్వాతి అధ్యాయంలో మిగతా 2 సముదాయాల గురించి మనం చర్చించుకుందాం. ప్రస్తుతానికి సముదాయం ఏ, క్లస్టర్ ఏ, దాని కింద ఉన్నటువంటి 3 రకాలైనటువంటి వ్యాధులు
లేదా మానసిక రుగ్మతలు ఏంటంటే, మొదటిది సంభ్రాంతి సంబంధమైనటువంటి మానసిక రుగ్మత, రెండవది స్కిజాయిడ్ లేదా మనోవిదలన పూర్వమైనటువంటి రుగ్మత, మూడవది స్కిజోటైపర్ పర్సనాలిటీ డిజార్డర్. ఇది మనోవిదలన రకం సంబంధించినటువంటి రుగ్మత. ఈ సంభ్రాంతి మనం విదలన లేదా సంభ్రాంతి మూర్తిమత్వ అపవ్యవస్థకు కొన్ని లక్షణాలను బట్టి మనం నిర్ధారించవచ్చు అని DSM-5 చెప్తుంది. ఇందులో వ్యక్తులు ఈ పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ లేదా సంభ్రాంతి మూర్తిమత్వ రుగ్మతతో బాధపడేటువంటి వ్యక్తులకు రెండు ముఖ్యమైనటువంటి బలహీనతలు ఏంటంటే, ఎవరిని నమ్మకపోవడం. ఇది చిరకాలం ఉండేటువంటి అపనమ్మకం, ఎవరిని నమ్మకపోవడం. రెండవది ప్రతిదానిని అనుమానించడం, పర్వేసివ్ డిస్ట్రస్ట్. రెండవది సస్పీషియస్నెస్. డిస్ట్రస్ట్ అనేటువంటిది అపనమ్మకం, ఎవరి మీద నమ్మకం లేకపోవడం, ఎవరిని విశ్వసించకపోవడం. ఈ సస్పిషియస్నెస్ అనేటువంటిది అనుమానించు, ప్రతి దాంట్లోనూ ఏదో లోపం ఉంటుంది, ఏదో మోసం ఉంది, ఏదో కపటం ఉంది అనేటువంటి ఎదుటి వ్యక్తిని ఎంత మాత్రం నమ్మకపోవడం. బహుశా ఇది ఒక్కొక్కసారి తన నీడను తానే నమ్మకపోవడం అని అనుకుంటారు కొంతమందిని. ఇది వీరిలో పూర్తిగా ఆవహించకపోయినటువంటి రెండు ప్రధానమైనటువంటి బలహీనతలుగా చెప్పుకోవచ్చు. అందులో వరుసగా 7 అంశాలను వివరించడం జరిగింది. దేనిని సరైనటువంటి ఆధారం లేకుండా వీరు నమ్మకపోవడం. దేనికి ఒక ఆధారం ఉండదు, రుజువు ఉండదు, సాక్ష్యం ఉండదు. ఎటువంటి సాక్ష్యం లేకపోయినా, ఎటువంటి ఆధారం లేకపోయినా ఎదుటి వ్యక్తిని అసలు నమ్మకపోవడం. తర్వాత ప్రతిదానికి సందిగ్ధత, సందేహమే. ఎదుటి వ్యక్తి విశ్వసనీయత పట్ల ఎదుటి వ్యక్తి ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం లేకపోవడం. ఇతరులను ఎంతమాత్రం దేనిని నమ్మి వారికి ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి రహస్యాలు కానీ చెప్పరు. తర్వాత వారికి ఎలాంటి బాధ్యతను అప్పగించిన ఎదుటి వ్యక్తిని పలుమార్లు కూపీలు తీయడం, ఆరాలు తీయడం, అదెందుకు జరిగింది, ఇదెందుకు చేశావు అని. ఇది కేవలం ఒక వృత్తిపరమైనటువంటి సన్నివేశంలోనే కాకుండా కుటుంబ సభ్యుల పట్ల కూడా వీరికి ఎంత మాత్రం నమ్మకము, విశ్వాసం అనేది ఉండదు. ఎవరిని సులభంగా నమ్మరు. ఏ వ్యక్తినైనా సరే అతడు ఎందుకు చేశాడు అని ప్రతిదానికి ఆ కూపీలు తీయడం, ఆరా తీయడం, అడిగినదే తిరిగి పదే పదే ప్రశ్నించి వాస్తవాన్ని బయటికి లాగడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం చేయడం. అందులో వాస్తవం ఎదుటి వ్యక్తి చెప్పినా సరే దాన్ని స్వీకరించే పరిస్థితి ఉండదు. తన మీద ఇతరులు బురద జల్లుతున్నారు, తన ఎదుటి వ్యక్తి శీలాన్ని కూడా మీరు తరచూ శంకిస్తూ ఉంటారు. తర్వాత తమ లైఫ్ పార్ట్నర్, తమ జీవిత భాగస్వామి, ఇది స్త్రీలో అయితే భర్త పట్ల, పురుషుల్లో అయితే భార్య పట్ల ఏమాత్రం శీలం పట్ల, వారి ప్రవర్తన పట్ల నమ్మకం, విశ్వాసం లేకపోవడం. అలాంటి పరిస్థితిలో వీరు ఉంటారు. ఇందులో దీనికి కారణాలను మొదటి తరం బంధువుల్లో ఎవరైనా అలాంటి లక్షణాలు ఉంటే
మొదటి తరం బంధువులు అంటే తల్లి, తండ్రి, లేదా పెదనాన్న, చిన్నాన్న, లేకపోతే పెద్దమ్మ, పిన్ని, మేనమామలు, మేనత్తలు. వీరిలో దగ్గర రక్త సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇటు తల్లి పరంగా కానీ తండ్రి పరంగా కానీ ఉన్నటువంటి రక్త సంబంధీకులలో, కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఇలాంటి స్వభావం ఉన్నట్లయితే పిల్లలకు కూడా ఆ వాతావరణంలో పెరగడం వల్ల కానీ ఆ స్వభావం వీరికి జన్యుపరంగా సంక్రమించడం వల్ల కానీ వీరిలో ఈ సంభ్రాంతిపరమైనటువంటి అపవ్యవస్థకు వీరు గురి అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇందులో న్యూరోటిసిజానికి, యాంటగనిజంకు ఈ 5 కారకాల సిద్ధాంతం ప్రకారం చూస్తే న్యూరోటిసిజం అనేది ఎక్కువ టెన్షన్, స్ట్రెస్, వ్యాకులత, ఒత్తిడి, తర్వాత తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేదు, లో ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం వీరిలో పొరబడి ఉండటం వల్ల ఇందులో న్యూరోటిసిజం అనేటువంటి లక్షణాంశం జన్యుతగా వచ్చిందని చెప్పుకోవచ్చు. అలా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రెండవది, చిన్నతనంలో, బాల్య దశలో, తర్వాత కూడా కౌమార దశలో కూడా కుటుంబ సభ్యులు ఈ పిల్లలను మిస్టేక్ చేయడం, వాళ్ళను దూషించడము, లేకపోతే వాళ్ళను సరిగా చూసుకోకపోవడం, పేరెంటల్ నెగ్లెక్ట్, అబ్యూస్ అండ్ ఎక్స్పోజర్ టు వైలెన్స్. తల్లిదండ్రులు వీరి పట్ల సరైనటువంటి శ్రద్ధ చూపకపోవడం పిల్లల పట్ల, ఇది నెగ్లెక్ట్. ఒక్కొక్కసారి పిల్లలు ఏదైనా గొప్ప పని చేసినా, గొప్ప విజయం సాధించిన తల్లి కానీ తండ్రి కానీ దాన్ని అభినందించకపోవడము, లేకపోతే దాని గురించిన ఎలాంటి ఆసక్తి, నువ్వు ఇలా క్లాసులో మంచి మార్కులు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, థర్డ్ ర్యాంక్ వచ్చిందా, టీచర్లు నన్ను మెచ్చుకున్నారా, పలానా క్రికెట్లో ఆటలో నువ్వు గెలిచావా, నువ్వు సెంచరీ కొట్టావు, ఇలాంటి ఆసక్తి కనపరచకపోవడం కూడా పేరెంటల్ నెగ్లెక్ట్గానే చెప్పుకోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు అనాసక్తి లేకపోతే అసలు శ్రద్ధ చూపకపోవడం అనేటువంటిది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత వారిని పదే దూషించడము, నిందించడము, వాళ్ళను చాలా హింసించి బాధించడం, ఇది అబ్యూస్. అలాంటి పరిసరాలలో వీరు పెరిగినట్లయితే వాళ్లకు ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. వారు వీళ్ళకున్నటువంటి సంఘం మీద వీళ్ళకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, మానవులందరూ లేకపోతే ప్రపంచమంతా చాలా దుర్మార్గంతో కూడుకున్నటువంటిది, ఎవరిని మనం నమ్మడానికి లేదు, నువ్వు కొంచెం ఏమరపాటున ఉంటే వారు నీ మీదకి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు అనేటువంటి భావం వీళ్ళలో చిన్నప్పటి నుంచి ఒక మితమైనటువంటి ముద్ర వేసుకొని అది క్రమేణా పెరుగుతూ బలీయంగా వారి మనసులో నాటుకొని పోతుంది. అందువల్ల వారు ఎవరిని నమ్మకపోవడం, ఎవరి మీద విశ్వాసం ఉంచకపోవడం, అలాంటి స్వభావం వారిలో క్రమేణా పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ ఇతరులు ఎప్పుడు మనకు హాని చేసేవాళ్ళే, ఎవరిని నమ్మడానికి లేదు, ఈ ప్రపంచమంతా దుర్మార్గులతో నిండి ఉన్నది అనేటువంటి అభిప్రాయం వీళ్ళలో బలీయంగా నాటుకొని పోయినందువల్ల ప్రతి క్షణం వీరు చాలా జాగ్రత్తగా, విజిలెంట్గా ప్రతిదీ డేగ కన్ను వేసి పరీక్షించినట్లు ప్రతిదానిని పదే తనిఖీ చేసి సరిచూసుకోవడం, అలాంటి స్వభావం ఎప్పుడు వాళ్ళు వెనుకాళ్ళ మీద నిలబడినట్టు, ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఎదుటి వ్యక్తి ద్రోహం చేయడానికి లేకపోతే దాడి చేయడానికి పూనుకుంటాడో అనేటువంటి
స్వభావం వీరిలో తయారవుతుంది. ఇందులో ఎక్కువగా శరణార్థులు, విదేశాల నుంచి బందీలుగా వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత వృద్ధాప్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్లకు ఎక్కువగా ఇలాంటి అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత సాంఘిక పరంగా కూడా కొన్ని, సామాజిక పరంగా కూడా కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి. తర్వాత కాగ్నిటివ్ ఫ్యాక్టర్స్. కాగ్నిషన్ అనేది సంజ్ఞానాత్మకమైనటువంటిది. ఇందులో ధ్యానము, ధ్యాస, స్మృతి, ఆలోచన, వివేచన, తర్వాత సమస్య పరిష్కారం, ప్రణాళికను సిద్ధం చేయడం, ఇలాంటి ప్రక్రియలన్నీ కాగ్నిటివ్ ఫ్యాక్టర్స్లోనే చెప్పుకోవచ్చు. కాంతిశీకులుగా శరణార్థులకు వచ్చిన వాళ్ళు ఎప్పుడూ తమను ఆ స్థానికులు తమను ఎప్పుడు ఇబ్బంది పెడుతుంటారు, తమను ఎప్పుడు అమ్మరు. ఎందుకంటే వేరే దేశం నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఎప్పుడైనా వీరికి స్థానికులకు ద్రోహం చేయడానికి పూనుకుంటారేమో అనేటువంటి ఒక విధమైనటువంటి అపనమ్మకం కలిగినటువంటి వారు కాబట్టి వాళ్ళలో కూడా ఇలాంటి స్వభావం ఎక్కువ, వాళ్ళ పట్ల కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ వ్యక్తులకు చికిత్సా మార్గం ఏంటి అంటే, మొదటి అడ్డంకి ఏంటంటే వీరు చికిత్సకు సహకరించరు. అందువల్ల ఈవెన్ ఈ చికిత్సకుని స్వభావాన్ని కూడా వీరు సులభంగా నమ్మే వ్యక్తులు కాదు కాబట్టి వీళ్ళను చికిత్స వైపుకు వీళ్ళ దృష్టిని మళ్లించడమే ఒక గొప్ప శ్రమతో కూడుకున్నటువంటి పని. తర్వాత ఈ కాగ్నిటివ్ థెరపీ, సంజ్ఞానాత్మక చికిత్సనే వీరికి అంతో ఇంతో పనిచేసేటువంటి చికిత్సా విధానంగా శాస్త్రజ్ఞులు రికమెండ్ చేస్తున్నారు. వారి నమ్మకాలు కానీ, బిలీఫ్స్, వారి యాటిట్యూడ్ కానీ మార్చుకోవాలి. మీరు అనుకున్నట్లు వ్యక్తులందరూ కపటత్వం లేకపోతే మోసం చేసే స్వభావం కలిగినటువంటి వారు కాదు. కొంతమంది ఉండొచ్చు ఈ సమాజంలో ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులాగా. ఒకవైపు మంచి వ్యక్తులు ఉన్నారు, కొంతమంది అందులో ఇతరులను మోసం చేసేవాళ్ళు, కపటం నటించేవాళ్ళు, కపట ప్రేమ చూపించేవాళ్ళు, ఇలాంటి వారు ఉంటారు. అంత మాత్రాన లోకమంతా ఇలా ఉంటుందని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అనేటువంటి ఒక నిర్దేశన ఇవ్వడం వీళ్ళకి మంచిదిగా తోస్తుంది. ఎందుకంటే చాలా సంబంధాలు మనం నమ్మకంతోనే నిలుపుకొని రావాలి. అంత మాత్రాన వ్యక్తి ఒకసారి కొన్ని సందర్భాల్లో ఏదో అబద్ధం చెప్పినందుకో లేకపోతే నిజం చెప్తే కొన్ని అనర్థాలు జరుగుతాయనే ఉద్దేశంతో ఒక చిన్న అబద్ధమో లేకపోతే కపటమో ప్రకటించినందుకో జనులందరినీ సాధారణీకరణ చేయడం ఎంత మాత్రం సబబు కాదు, సమంజసం కాదు అనేటువంటి భావాన్ని వాళ్ళలో ప్రవేశింపజేసి వారు అనుకున్నట్లు అన్నీ మోసపూరితమైనటువంటి చర్యలే కాదు, లోకంలో ఎంతో సహృదయంతో ఎదుటి వ్యక్తికి సాయం చేయడం, ఆదుకోవడం, ఇలాంటి ప్రవర్తన చూపేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు అని వారికి నిర్దేశం సైకోథెరపీలో కాగ్నిటివ్ థెరపీ ఎక్కువ ఉపయోగకరం అని చెప్పి నిర్ధారించడం జరిగింది. స్కిజాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్లో ఇది స్కిజాయిడ్ అనేది మనోవిధరణకు సమీపం లేదా పూర్తిగా పోలినటువంటి అపవ్యవస్థ. బ్లూలర్ ఈ రుగ్మతల గురించి చెబుతూ వ్యక్తులు ఈ
జబ్బుతో బాధపడేటువంటి వ్యక్తులు బాహ్య ప్రపంచానికి ఎప్పుడు దూరంగానే ఉంటారు. అంటే సమాజానికి వారు ఎప్పుడు దూరంగా మసులుతూ ఉంటారు. అంటే కొన్ని కిలోమీటర్ల దూరంగా వెళ్ళడం అని కాదు. వారు సమాజంలో, గ్రామంలో లేదా పట్టణంలో ఉన్నప్పటికీ ఇతరులతో వీరు అస్సలు కలిసిమెలిసి ఉండరు. వీరి ప్రపంచము, వీరి ఊహ కేవలం తమ చుట్టూ మాత్రమే పరిభ్రమిస్తూ ఉంటుంది. వీరు సోషల్ డిటాచ్మెంట్, సామాజిక సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకొని ఇతరులతో సంబంధ బాంధవ్యాలను అసలు నెరిపే ప్రయత్నమే చేయరు. ఇందాక చెప్పినటువంటి సంభ్రాంతి మనం విదలన అపవ్యవస్థలో వారు ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు, ఇతరులతో ఆచార వ్యవహారాలను నడుపుతూనే ఉంటారు. కానీ ఇతరులు చేసే ప్రతి పనిని చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంటారు. ప్రతిదానికి సవాలక్ష ప్రశ్నలు వేసి అలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేయకూడదు, ఉదయమే ఎందుకు నాకు ఫోన్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, లేకపోతే నిన్న రాత్రి ఎందుకు అలా మాట్లాడావు. ప్రతిదానికి వీరు విపరీత అర్థాలు తీసుకునే స్వభావం సంభ్రాంతి పూర్వకమైనటువంటి మానసిక రుగ్మత. ఇందులో వీరు అసలు ఇతర వ్యక్తులతో సంభాషించడం చాలా అరుదుగా ఉంటుంది. ఇతరులతో ఎలాంటి కలిసిమెలిసి చేసేటువంటి పనుల్లో వీరు అసలు పాల్గొనరు. వీరు వ్యక్తులకు, సమాజానికి ఎప్పుడూ పరాయిగానే ఉంటుంటారు, ఎప్పుడు కలిసిమెలిసి ఉండరు. ఇది వీరిలో ఎక్కువగా అసలు సన్నిహితమైన సంబంధాలు ఏర్పరచుకునేటువంటి ఉద్దేశం ఉండదు. ఇక లైంగిక సంబంధమైనటువంటి లేదా స్నేహము, ప్రేమ ఇలాంటి వ్యవహారాల పట్ల వీరికి అసలు ఇచ్చ ఉండదు. అందువల్ల వీరు చాలా కోల్డ్గా, డిటాచ్డ్గా. కోల్డ్ అనేది ఆంగ్ల భాషలో ఒక విధమైనటువంటి నిర్లక్ష్య ధోరణి. ఇది చల్లనైనటువంటి స్వభావం కాదు. కోల్డ్ వర్సెస్ వామ్. వామ్ అంటే వెచ్చని, ఇతరులతో స్నేహపూర్వకంగా ఇచ్చిపుచ్చుకొని అవసరాలకు ఆదుకుంటూ తోడు నీడగా ఉంటూ ఉండేటువంటి స్వభావాన్ని వామ్నెస్ అంటారు. దానికి విరుద్ధమైనటువంటిది, వ్యతిరేకమైనటువంటిది కోల్డ్ టెంపరమెంట్. అంటే వీరు ఎవరితోనూ ముభావంగా ఉంటారు, పలకరించరు, ఎవరిని వీరంతటి పలకరించరు. ఇతరులు పలకరించినా చాలా ముక్తసరిగా అవును అంతవరకే. వీరంతటా వీరు ఇతరులతో సంభాషించడం కానీ, వారితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలను నిలుపుకోవడానికి కానీ ఏమాత్రం ఇష్టత చూపరు. అలాగే ఎవరైనా వీళ్ళను పొగిడినా, ప్రశంసించినా, తెగడినా, విమర్శించినా వీరు చలనం చూపించరు. అంటే వీరిలో ఆపతి, ఉదాసీనత అనేటువంటి అనుభూతి వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. వీళ్ళు ఎమోషనల్గా వీరిలో ఎలాంటి ప్రతిస్పందన ఉండదు. బలీయమైనటువంటి ఉద్వేగాలు వీరు ఎప్పుడు వ్యక్తం చేయరు. అవి అనుకూలమైనటువంటి కానీ, ప్రతికూలమైనటువంటి కానీ ఉద్వేగాలను వీరు ఎప్పుడు వ్యక్తం చేయరు. అది ఒక్క మాటలో చెప్పాలంటే వీరికి ఉదాసీనత, యాపతి, ఎలాంటి భావాలను వ్యక్తం చేయకపోవడం. ఒకసారి చెప్తుంటాం నిమ్మకు నీరెత్తినట్లు అని. దీనికి కారణాలు కూడా అఫిలియేటివ్ సిస్టమ్, సంఘీభావము, లేకపోతే ఇతరులతో కలిసిమెలిసి ఉండాలనేటువంటి వ్యవస్థాపూర్వకమైనటువంటి ఆలోచన వీరికి ఎప్పుడు ఉండకపోవడమే. వీరిలో పేరెంట్స్ కనుక ఆటిజం అనేటువంటి వ్యాధితో ఉన్నట్లయితే తల్లిదండ్రులకు పిల్లల్లో ఎక్కువగా ఈ ఆటిజం అనేటువంటి ఒక
నిరాసక్తతను, తర్వాత అనాసక్తిని ప్రదర్శించేటువంటి అనుభూతిపరమైనటువంటి ఒక జబ్బు పిల్లల్లో ఉంది. ఆటిజం అంటారు. వీళ్ళు ఎక్కువగా తమలో తామే ఆలోచనలు కానీ, వారి అనుభూతులు కానీ, తర్వాత వారి క్రీడలు లేకపోతే ఆటపాటలు కానీ కొంచెం రిపిటేటివ్గా ఉంటాయి. ఇతరులతో కలిసిమెలిసి ఆడడానికి వీరికి ఆసక్తి ఉండదు. మీరు ఆడుకోవచ్చు కానీ వాళ్ళంతట వాళ్ళే ఒంటరిగానే ఆడుకోరు. అది కూడా ఒకే రకమైన ఆటనే పదే పదే ఆడుకుంటూ ఉంటారు. వీరికి కొంతవరకు సంతోషం వ్యక్తం చేయడం వచ్చు, బాధ వ్యక్తం చేయడం వచ్చు, కానీ వీరు ఇతరులతో దానిని పంచుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడరు. అలాంటి ఆటిజం వ్యాధితో బాధపడే పిల్లలు గనక ఉన్నట్లయితే వారి తల్లిదండ్రులకు ఈ జబ్బు ఉన్నట్లు కొన్ని అధ్యయనాల ప్రకారం తెలిసింది. అంటే దాన్ని బట్టి చూస్తే, ఒక విధంగా చూస్తే ఇది జన్యుపరమైనటువంటి మూలకం ఈ జబ్బుకు ఆధారం కావచ్చు అనేటువంటి అధ్యయనం చెప్తుంది. కాన్స్టాంటినో ఎటాల్ వారు చెప్పినటువంటి. తర్వాత బయలాజికల్ డిస్ఫంక్షన్. ఈ మెదడులో, మన నాడీ మండలంలో, ముఖ్యంగా మెదడులో కొన్ని కేంద్రాలు ఉన్నాయి. వాటిలో కనుక వాటి ప్రకార్యాలు, వాటి ఫంక్షన్స్ సరిగా నిర్వర్తించకపోతే ఏడిహెచ్డి అనేటువంటి ఒక అపవ్యవస్థ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, వీరు ఏ ఉద్దీపన మీద, ఏ అంశం మీద, ఏ వ్యక్తి మీద ఎక్కువసేపు తమ ధ్యాసను మళ్లించలేరు, తమ ధ్యాసను నిలుపలేరు. ఇది ఒక బలహీనత. వీరు అలాంటి నాడీ కేంద్రంలో కొన్ని అపవ్యవస్థలు దీనికి కారణం కావచ్చు అనేటువంటి భావం కొందరు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇతరులతో వీరికి మాట్లాడటము అలాంటిది ఎక్కువగా ఇష్టం ఉండదు. అయితే ఏ లక్షణాలను బట్టి మనం ఈ మనోవిదడన పరమైనటువంటి లేదా స్కిజాయిడ్ పర్సనాలిటీగా మనం నిర్ధారించవచ్చు అంటే, ఎవరితోనూ వీరు సన్నిహిత సంబంధాలను ఆస్వాదించలేరు. కుటుంబ సభ్యులతో కావచ్చు, ఎవరితోనూ వీరికి సాన్నిధ్యము కానీ, తర్వాత ప్రేమ, వాత్సల్యము, అనురాగము ఇలాంటి సకారాత్మక ఉద్వేగాలు వీరికి ఉండవు. తర్వాత ఒంటరిగానే ఎప్పుడు ఉండడానికే కోరుకుంటారు. లైంగికపరమైనటువంటి కోరికలు కానీ, ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాలు కానీ వీరికి ఏమాత్రం అవగాహన ఉండదు. కొన్ని విషయాలలో మాత్రమే, కొన్ని ప్రకార్యాలు, కొన్ని పనుల పట్ల మాత్రమే వీరికి చేయడం సంతోషంగా ఉంటుంది. వీరికి ఆప్తమిత్రులు అనేటువంటి భావమే వీరికి ఉండదు. విమర్శను, పొగడ్తను వీరికి ఎలా స్వీకరించాలో కూడా, ఎలా వ్యక్తం చేయాలో కూడా వీరికి తెలియదు. తర్వాత ఈ ఉదాసీనతగా ఉంటారు. తర్వాత దేనికి ముభావంగా ఉంటారు. ఈ లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే దానిని మనం స్కిజాయిడ్ పర్సనాలిటీ, మనోవిదడన పరమైనటువంటి మూర్తిమత్వ రుగ్మతగా చెప్పచ్చు. దీనిలో చికిత్సకు చెప్పాలంటే దీనికి కూడా కాగ్నిటివ్ థెరపీని, సంజ్ఞానాత్మక చికిత్స అయ్యే దీనికి కొంతవరకు పనిచేస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ వ్యక్తులు తమకు సమస్య ఉంది, దీని నుంచి బయటపడాలి అనేటువంటి స్పృహ ఉండదు.
తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ, స్నేహితులు వీరికి ఉండరు అసలు. వీరిని బాగా ఎరిగిన వారు వీరిని చికిత్స కోసం తీసుకెళ్ళినా కూడా దాని మీద వీరు ఆ, ఆ, ఆసక్తి చూపరు. అందువల్ల వీరికి ఒక విధమైనటువంటి ఇతరులతో సామాజిక జీవనం గడిపేందు వల్ల ఎలాంటి ఆ, సౌకర్యాలు ప్రయోజనాలు కలుగుతాయో వారికి పదే పదే చెప్పి వారిని ఈ కలిసిమెలిసి ఉండేటట్లు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు, తర్వాత చుట్టూ ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ అదర్స్ అని చెప్తుంది. వీరి జీవితంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు, రక్త సంబంధికులు, బంధువులు, వీరు ఇలాంటి వ్యక్తిని పదే పదే పలకరిస్తూ వారిలో కొంత కొంత సామాజికతను తీసుకురావడం ఒక విధమైనటువంటి చికిత్సగా చెప్పుకోవచ్చు. స్కిజోటైపల్ పర్సనాలిటీ డిజార్డర్లో వీళ్ళు ఎక్కువగా అంతర్వర్తనంగా ఉంటుంది. ఇతరులతో వీరికి సంబంధ బాంధవ్యాలు చాలా తక్కువగా ఉంటాయి. ఐడియాస్ ఆఫ్ రెఫరెన్స్ వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక విధమైనటువంటి డెల్యూషన్, సంభ్రాంతి. వీడు ఉదాహరణకు తన గురించే ఇతరులు చర్చించుకుంటున్నారు అనేటువంటి అనుమానం వీరికి. ఈ అనుమానం అనేటువంటిది సంభ్రాంతి మూర్తిమత్వ రుగ్మతలో కూడా కొంత ఉంది. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తి వారిని ఎందుకు ఇలా చేశావు అని పదే పదే ఆరా తీసి కూపీలాగి, నా గురించి కదా నువ్వు మాట్లాడింది, నా గురించి కదా మీరు చర్చించుకునేది అని వాళ్ళను అడిగే అవకాశం ఉండదు. తను భావిస్తుంటాడు ఇది తన అభిప్రాయం, డెల్యూషన్. ఇదొక విధమైనటువంటి సంభ్రాంతి. ఇతరులు తన గురించి మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది ఒకటి, ఇందులో రెఫరెన్స్ అనేటువంటిది. రెండవది, తన ఆలోచనలు ఇతరులకు చేరిపోతుంటాయి, థాట్ బ్రాడ్కాస్ట్ అని వీరికి ఒక విధమైనటువంటి అపనమ్మకం. తర్వాత వీరి నమ్మకాలు కూడా చాలా వింతగా ఉంటాయి. మ్యాజికల్ థింకింగ్లో గారడీ చేసినట్లు జరిగేటటువంటి ఆలోచన ఏంటంటే, తాను ఒక్కడే ఉన్నప్పటికీ పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నట్లు వీరు భావిస్తుంటారు. తర్వాత కొనలో చివర వీరికి ఎవరో వస్తున్నట్లు నీడ, ఒక వ్యక్తి ఆకారం అలా కనిపిస్తుంది. తర్వాత తిరిగి చూస్తారు, అందులో ఎవరూ లేనట్టు తర్వాత గుర్తిస్తారు. ఇవి చాలా విపరీతమైనటువంటి, చాలా విచిత్రమైనటువంటి నమ్మకాలు ఇవి. తర్వాత తనకు సిక్స్త్ సెన్స్ ఉందని, టెలిపతి, ఎక్కడో జరిగేది తాను చూసి చెప్పగలనేటువంటి ఒక విధమైనటువంటి నమ్మకం వీరికి ఉంటుంది. వీరిదంతా డిజైర్ ఫ్యాంటసీస్, చాలా విచిత్రమైనటువంటి విపరీత ధోరణితో కూడుకున్నటువంటి చిత్తభ్రమలు వీళ్ళలో కలుగుతూ ఉంటాయి. ఫ్యాంటసీ ఇది దేవతలు వచ్చి తనను గుర్రం మీద తీసుకుపోయినట్లు, లేకపోతే దేవుడు తనతో సంభాషించినట్లు, ఇలాంటి డెల్యూషన్స్ కూడా వీరిలో ఉంటాయి. సస్పిషియస్నెస్ ఉంటుంది వీరిలో, ప్రతిదీ అనుమానించడం ఉంటుంది. శరీరానికి సంబంధించినటువంటి భ్రమలు, బాడీలీ ఇల్యూషన్స్, తన శరీరం గాలిలో తేలిపోతున్నట్లు, లేకపోతే కాళ్ళు గాలిలో తేలుతున్నట్లు, చేతులు వంకర టిక్కరగా మెలికలు తిరిగిపోయినట్లు, ఇలాంటి భ్రమలు కూడా వీరికి కలుగుతుంటాయి. తర్వాత మాటల్లోనూ కొంచెం పదే పదే చెప్పిన దాన్ని తిరిగి చెప్పడం అలా ఉంటుంది. వీరి ఉద్వేగం కూడా చాలా పరిమితంగా ఉంటుంది. వీరి కేంద్ర చ్యుతి జరగడం జరుగుతుంది. ఎక్సెంట్రిక్,
వీరిది ఏది ఒకదానికొకటి పొంతన లేకుండా తాను చెప్పిందే, తాను ఊహించిందే, తన భావనే సరైనది అనేటువంటి ఒక విధమైనటువంటి మూర్ఖత్వం కూడా వీరిలో ఉంటుంది. హార్డ్ థింకింగ్ అండ్ స్పీచ్, చాలా విచిత్రమైనటువంటి భాష మాట్లాడడం కానీ, వీరి మాట తీరు కూడా చాలా వింతగా విచిత్రంగా ఉంటుంది. తర్వాత ఇన్అప్రాప్రియేట్, సన్నివేశానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి సంభాషణ, అనుభూతి వీరు వ్యక్తం చేయడం జరుగుతుంటుంది. ఎక్సెసివ్ సోషల్ యాంగ్జైటీ, ఈ సామాజిక వ్యాకులత, ఇతరులను సామాజిక పరమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనాలన్నా, ఇతరుల్లో కలవాలన్నా ఈ వ్యాకులత చాలా అధికంగా ఉంటుంది. వీరు ఎన్నిసార్లు పరిచయం ఉన్నటువంటి సన్నివేశానికైనా సరే వీరు తిరిగి మళ్ళీ వ్యాకులతను ప్రదర్శించేటువంటి బలహీనత వీరిలో కనిపిస్తుంటుంది. వీరిలో ఇందులో కూడా జన్యుపరమైన వీరు తర్వాత ఈ స్కిజోటైపల్ పర్సనాలిటీ, తర్వాత స్కిజోఫ్రీనియా, మనోవిధరణానికి బాల్యంలో ఇలాంటి లక్షణాలు, చిన్నతనంలో కౌమార దశలో ఈ లక్షణాలు కనిపించి తర్వాత క్రమేణా ఇవి ఎలాంటి చికిత్స చేయకపోతే బహుశా అవి మరింత బలీయంగా నాటుకుని పోయి ఆ వ్యక్తి మనోవిధరణ రుగ్మతకు పాల్పడే అవకాశం కూడా ఉంది. అయితే చాలా వరకు ఇందులో జన్యుపరమైనటువంటి కారకం కూడా ఉందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఈ టీనేజ్లో స్కిజోటైపల్ పర్సనాలిటీ చూపించేటువంటి వ్యక్తులు స్కిజోఫ్రెనియాకు పాల్పడే అవకాశం చాలా అధికంగా ఉంది అనేటువంటి వాస్తవాన్ని క్వాపిల్, బ్యారెంటేస్ అనేటువంటి శాస్త్రజ్ఞుల అధ్యయనాల ప్రకారం మనకు తెలుస్తుంది. తర్వాత జీవ సంబంధమైనటువంటి కారణాలను కూడా అన్వేషిస్తే ఒక విధంగా ఇది కోమార్బిడిటీ ఉన్నట్లు భావించారు. ఇతర జబ్బులు ప్రత్యేకించి ఈ వ్యాధి, ఇతర వ్యాధులు, ఈ పారనాయిడ్ స్పెక్ట్రమ్ డిజార్డర్, దానికి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు, ఈ స్కిజోఫ్రీనిక్ లక్షణాలు కలిసి సంభవించే అవకాశాన్ని కూడా శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. దీనికి చికిత్సాపరమైనటువంటి ప్రయత్నాలకు ఇందులో వ్యక్తులు ఒక్కొక్కసారి అపసాద స్థితిని కూడా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి యాంటీ సైకోటిక్ డ్రగ్స్లో క్లోర్ప్రోమజైన్, రెస్పెరిడాన్ ఇలాంటి మందులు కొంతవరకు ఫలితాన్ని ఇచ్చినట్లు నార్డెంట్ ఆఫ్ అధ్యయనాల ప్రకారం జరుగుతుంది. అధ్యయనాల ప్రకారం మనకు తెలుస్తుంది. సోషల్ స్కిల్స్, ఈ వ్యక్తులను సామాజిక నైపుణ్యాల పట్ల కొంత తర్ఫీదును, శిక్షణను ఇచ్చినట్లయితే ఇది అంత సులభమైనటువంటి కార్యం కాకపోయినప్పటికీ అసాధ్యమైనదే కాదు. ఇతరులతో కలిసిమెలిసి ఉండడం, ఇది సోషల్ స్కిల్. ఇతరులను మాట్లాడడం, పలకరించడం, వారితో కనీసం స్నేహం కాకపోయినా పరిచయం, క్రమేణా పరిచయం పెంచుకోవడం, ఇలాంటి సోషల్ స్కిల్స్, సాంఘిక నైపుణ్యాలను గురించి వారికి
కొంత తర్ఫీదు ఇచ్చినట్లయితే ఇది కొంత సమయం తీసుకోవచ్చు. కానీ కొంత ఫలితాన్ని తప్పకుండా సాధించగలుగుతాం అనేటువంటి పాజిటివ్ అవుట్లుక్, సానుకూల దృక్పథాన్ని శాస్త్రజ్ఞులు వెలుగుతున్నారు. వీరికి అవసాదము లేకపోతే కురుగుబాటుకు కూడా గురి అయ్యేటువంటి అవకాశం, ప్రమాదం ఉందని చాలా అధ్యయనాల్లో తేలింది. కాబట్టి కొంతవరకు ఈ యాంటీసైకోటిక్ డ్రగ్స్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు క్లోర్ప్రోమజన్, రెస్పిరిడోన్ ఇలాంటి సైకోటిక్ డ్రగ్స్ కొంతవరకు ఫలితాన్ని ఇచ్చాయి. తర్వాత కమ్యూనిటీ ట్రీట్మెంట్, చుట్టూ ఉన్నటువంటి సభ్యులను కూడా, ఉదాహరణకు ఒక పిల్లవాడు తన క్లాసులో మార్కులు చాలా తక్కువ రావడము, లేకపోతే ఆటలు ఆడేటప్పుడు చాలాసార్లు ఓడిపోవడము, ఇలా జరిగితే పదే పదే ఆ వ్యక్తిని హేళన చేసి అవమానించడం కూడా ఒక సాంఘికపరమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. క్రమేణా ఇలాంటి అపజయాలు, హేళనలు, అవహేళనలు, అవమానాలు తరచుగా ఎదుర్కొనేటువంటి వ్యక్తికి ఇతరులతో కలిసిమెలిసి ఉండాలి, లేకపోతే ఇతరులతో మాట్లాడాలి, వారితో సాన్నిహిత్యం పెంచుకోవాలి అనేటువంటి ఆసక్తి క్రమేణా సన్నగిలిపోతుంది. ఎందుకంటే నన్ను అందరూ అవహేళన చేస్తుంటారు, ఎగతాళి చేస్తున్నారు, నేను ఎందుకు పనికిరాను అనేటువంటి వీక్ సెల్ఫ్ కాన్సెప్ట్ వీరిలో బలీయంగా నాటుకొని వీరు ఇతరులతో ఎంత మాత్రం కలవడానికి ఆసక్తి చూపకపోతుంటారు. అలాంటప్పుడు కమ్యూనిటీ ట్రీట్మెంట్ కూడా ఒక విధమైనటువంటి చికిత్సలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇతరులు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, పేరు గ్రూప్ మెంబర్స్ కావచ్చు, స్కూల్లో టీచర్లు కావచ్చు, ఇతరులు ఆ వ్యక్తిని పదే పదే వెక్కిరించడం, అవహేళన చేయడం, అన్నింటిలోనూ అసమర్థుడని అతన్ని పేర్లు పెట్టుకోవడం, ఇలాంటి చేయకుండా ఉండడం కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రికాషన్గా మనం తీసుకోవాలి.